ఒరే నేను ఎలా రచించాను, నువ్వే వెళ్ళి అడుగు. ఒరే పింఛన్ ప్లీజ్ రా, ఒక్కసారికి నువ్వు వెళ్ళి అడుగురా, ప్లీజ్ రా పింఛన్ వెళ్ళి అడుగురా. ఒరే నాకేం చాక్లెట్ ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ అవసరం లేదు, నీకే కదా కావాలి, నువ్వే వెళ్ళి అడుగు అతన్ని. ఏంట్రా నువ్వు ఇలా అంటావు? ఇప్పుడు నువ్వు వెళ్ళి అడక్క, నేను వెళ్ళి అడక్క, ఎవరు అడుగుతారు? మన చాప్. ఏంద్రా ఏంది మీ ఇద్దరు నావేపు చూస్తున్నారు అంటే ఏంది? ఇప్పుడు నేను వెళ్ళి అడగాల? నేను అడగను రో. చాప్ చాప్ ప్లీజ్ రా, చాప్ వెళ్ళి అడుగురా ప్లీజ్. ఒరే పింఛన్ నువ్వని అడుగురా. అవునరా చాప్ ప్లీజ్ రా, కావాలంటే నువ్వు కూడా మా దాంట్లో సగం తీసుకుందిలే, వెళ్ళి అడుగు. ఇదే మీ దాంట్లో సగం ఇస్తారా? అయితే ఓకే వెళ్ళి అడుగుతాలే. హలో హలో పెద్దనా, ఐస్ క్రీమ్ పెద్దనా? ఎవడ్రా అది? మాటలు వినిపిస్తున్నాయి కానీ మనిషి కనిపించట్లేదు. కొంప తీసి దయ్యమా? మనిషి కాదయ్యా నేను, కుక్కనే. నువ్వు పైన చూస్తా కానీ కింద చూడవా? ఒరే నిజంగానే కుక్క మాట్లాడుతుంది ఏంటి? ఏం కావాలి కుక్క? నాకు కాదు, ఇదిగో అక్కడ ఉన్నారే. ఒరే సించర్ పిచ్చారు అక్కడ నుంచి ఏంట్రా? ఇక్కడ రండి. ఇదిగో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి ఐస్ క్రీమ్ కేక్ కావాలంట. దాందేముందిరా, మీకు ఏం కావాలన్నా ఇచ్చేస్తాం, ముందైతే డబ్బులు పే చేయండి. సించాను ఆయన ఏదో అంటున్నాడు కదా, డబ్బులు అంట, పే చేసేయండి రా. చాప్ గా మా దగ్గర డబ్బులు లేక నిన్ను వెళ్ళి అడగమన్నాడ్రా. సరే అడుగుతున్నాలే. పెద్దనా డబ్బులు లేవు కానీ ఐస్ క్రీమ్ ఇస్తావా? ఏంట్రా ఇచ్చేది ఐస్ క్రీమ్? ఇంకొకసారి కనుక ఎక్కడ నుంచున్నారనుకో వెళ్ళి పోలీసు కంప్లైంట్ చేస్తాను. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ వల్ల బేరాలన్నీ పోతున్నారా బాబు. అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ బీచ్ లో. వెళ్ళండి వెళ్ళండి. ఏంద్ర మనలే అడుక్కునే వాళ్ళు అంటున్నారు. ఒరే సించన్ మెచ్చారు, వాడు అంత మాట అన్న తర్వాత మనం అక్కడ ఉండకూడదు. వచ్చేయండి మన బాస్ వచ్చిన తర్వాత ఎట్టగైనా సరే మీకు కొనిస్తాడులే. అబ్బా ఈ చాప్ గాడి వల్ల కూడా కాలేదు. మన మామయ్య దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అసలు ఇప్పుడు మన మామయ్య ఎంత డబ్బులు లేక ఎంత పేదరికంలో ఇరుక్కుపోయాడో తెలుసు కదా. ఇప్పుడు మన మామయ్య కొనమంటే కొంటాడా ఏంటి ఇవన్నీ? అబ్బా పిల్లలు మీకు చెప్పడం మర్చిపోయాను కదా, లాస్ట్ టైం వచ్చిన సునామీలో మన ఇల్లు కూడా కొట్టుకుపోయింది. మన ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తడిచిపోయినాయి, చినిగిపోయినాయి, చెదలు పట్టిపోయినాయి. వాటి వల్ల మేము ఇప్పుడు ఎంత కట్టిక పేదరికంలో ఉన్నామో మీకు తెలియట్లేదు. చూడండి ఆఖరికి ఈ పెన్నం మావయ్య అద్దె బోటు కూడా నడుపుతున్నాడు. ఈ బోటు నాదనుకున్నారు, నాది కాదు. నేనే ఇక్కడ ఒక సార్ దగ్గర పని చేస్తున్నా, రోజు కూలీ లెక్కన. రోజు ఒక $250-300 అయితే ఇస్తున్నాడు. కానీ వాటితో రోజు మన షించాన్ని పెంచాన్ని చాపును కూడా పోషించాలంటే అస్సలు ఈ పెన్నమ్మాయి వల్ల అవ్వట్లేదు. అందుకే నేనైతే ఫుడ్ డెలివరీ బాయ్ కూడా పనిచేస్తున్నాను నైట్ టైమ్స్. కష్టాలన్నీ పెన్నమ్మాయికే వస్తాయి. అన్నట్టు అడగడం మర్చిపోయాను, పిల్లలు మీరైతే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే మీరు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు మన వీడియోలు. అమ్మయ్యా మొత్తానికైతే ఈ రోజైతే బేరం అస్సలా దొరకలేదు. చా ఏం బోటే ఏంటోరా బాబు, ఈ పాత పడిపోయిన బోటును నడుపుతున్నాం కాబట్టి ఎవరు జనాలు కూడా ఎక్కట్లేదు. కనీసం కొంతమంది కస్టమర్స్ వచ్చినా సరే ఎంతో కొంత డబ్బులు సంపాదించి బాస్కి ఇవ్వచ్చు. బాస్ ఏమో మనకి ఎంతో కొంత కమిషన్ అయితే ఇస్తాడు. కానీ కస్టమర్స్ ఎవరు రావట్లేదే. రండి సార్ రండి, లోపలున్న ఎక్వేరియం తీసుకెళ్తాం. రావాలండి రావాలి. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? రే షించాన్ పెంచాన్ చాప్, ఇక్కడేం చేస్తున్నారా మీరు? మామయ్య అన్నం తినక అసలుకే 3 రోజులు అవుతుంది, దయచేసి మాకు ఐస్ క్రీమ్ అన్నా కొని పెట్టండి పెన్నమ్మ. అయ్యో షించాన్ మనకు కస్టమర్సే రావట్లేదురా ఈ పాత బోట్లో. ఎవరో కొంతమంది కస్టమర్స్ వచ్చినా కానీ ఎంతో కొంత డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మీకు ఏది కావాలంటే అది కొని పెడదాం అనుకున్నా, కస్టమర్సే రావట్లేదు. ఈ పెన్నమ్మావి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అయ్యో భగవంతుడు, నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయో అర్థం కావట్లేదు. మా చిన్న పిల్లలకి కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాయి. పెన్నమ్మ ఎందుకు ఈ బతికెందుకు? ఎలాగైనా సరే మన షించాన్ని పించాన్ని చాప్ని మంచిగా చూసుకోవాలి. 2 hours later. అమ్మయ్య పెన్నమ్మాయ మొత్తానికి కస్టమర్లు వచ్చారు. ఏ అయితే ఈ రోజు మా పెన్నమ్మాయ మా కడుపు నిండా భోజనం పెట్టబోతున్నాడు. ఐస్ క్రీమ్ చాక్లెట్ కూడా. ఏరా పించాన్? అవునరా సించాన్, ఈ రోజు మనకి కడుపు నిండా భోజనం దొరకబోతుంది. పెన్నమ్మాయ కమాన్, త్వరగా వాళ్ళని తీసుకెళ్లి ట్రిప్ కి త్వరగా తీసుకురండి. చూసారు కదా మన షించాన్ పించాన్ 2-3 రోజుల నుంచి సరిగా తినకపోవడంతో ఎంత బక్క చిక్కిపోయారో. ఈ పెన్నమ్మోయ కనీసం వారం రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు పిల్లలు. ఏం చెప్పను ఈ కష్టాల గురించి. ఎలా అన్నా సరే డబ్బులు సంపాదించాలి, నేను కూడా గొప్పగా బతకాలని నాకు ఉండదా? ప్రెసెంట్ అయితే నేను ఈ పనితో స్టార్ట్ చేశాను. ఎలాగైనా సరే మనం రిచ్ అయిపోవాలి. రిచ్ అయిపోవాలంటే దానికి మీ పెన్నమ్మకి మీ సపోర్ట్ కూడా కావాలి. దానికోసం మీరు చేసిన ఒకటే, వీడియోనైతే లైక్ చేసి మీ మిత్రులందరికి షేర్ చేసి #పెన్నమ్మయ్య రిచ్ అయిపోవాలని కామెంట్ చేయండి. ఓకే పిల్లలు, వీళ్ళందరినీ అయితే మనం ఎక్వేరియం దగ్గరికి అయితే తీసుకువెళ్దాం. చూసారు కదా టూరిస్టులు అయితే చాలా తక్కువ మంది వస్తున్నారు. అదిగోండి అప్పుడే ఆల్రెడీ సముద్రం లోపల దూకిపోయి లోపల ఉన్న చేపలను కూడా చూడడానికి వెళ్తున్నారు. చాలా మంది అయితే ఈతొచ్చిన గజగాళ్ళు అయితే ఇక్కడ వరకు వచ్చి లోపలికి దూకుతున్నారు. అరేరే ఇక్కడ చూడండి, గాల్లో తేలే చేపలు. వావ్, వీటిని చూడడానికే టూరిస్టులు వస్తున్నారు. కానీ ఈ పడవంతగా బాగోలేదు కదా, అందుకే చాలా తక్కువ మంది వస్తున్నారు. చూడండి ఎలా తుప్పు పట్టిపోయిందో పడవ. నాకే కనుక ఒక మంచి స్టీమర్ని నడిపే అవకాశం వచ్చినట్లయితే నేను ఈ పాటికి డబుల్ కాదు ట్రిపుల్ కాదు ఏకంగా 4 times ఎక్కువ సంపాదించుండేవాడిని. చూడండి సార్ చూడండి, కేవలం 5 minutes మాత్రం ఆపబడుతుంది ఇక్కడ బోటు. అండ్ ఒక్కొక్క టికెట్కి నేను $30 అయితే ఛార్జ్ చేస్తున్నాను. ఇప్పటికీ ఒక 30 మెంబర్స్ని అయితే తీసుకొచ్చుంటాను.
సో టోటల్గా నాకు ఇప్పుడు దగ్గరగా ఒక $1000 అయితే వచ్చాయి. అదే ఒక పెద్ద స్టీమర్లో వచ్చి ఉంటేనా ఏకంగా ఒక $1,00,000 వచ్చిండాయి. ఆ $1,00,000లో నాకు 10% కమిషన్ అంటే $10,000 వచ్చిండాయి. కానీ ఏం చేద్దాం, చిన్న స్టీమర్లో వచ్చాం. పర్లేదులేండి, అప్పుడప్పుడు ఇటువంటి కష్టాలు ఉంటేనే కదా మనిషి సత్తా ఏంటో బయటపడేది. కానీ ఈ కష్టాలనే నా ఒక్కడికే ఉంటే బాగుండు. పాపం మా షించాన్ పెంచాన్ చాప్ రోజు ఆకలితో అల్లమటిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఫుడ్, ఆఖరికి పడుకోవడానికి మాకు బెడ్ కూడా లేక ఫుట్పాత్ మీదే పడుకుంటున్నాం. హా, ఎండాకాలం కాబట్టి సరిపోయింది. అదే చలికాలం వర్షాకాలం అయి ఉంటే పాపం మన షించాన్ చలితో వర్షంలో పాపం ఎంతలా ఇబ్బంది పడేవాళ్ళు. నాకు తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. సరేలే, ఇకైతే మనం ఒడ్డుకైతే వెళ్ళిపోదాం. అమ్మయ్యా, మొత్తానికి $900 అయితే వచ్చాయి. ఇవి కనుక మన బాస్కి ఇస్తే $90 ఇస్తాడు. వాటితో ఒక రొట్టె ముక్క, ఒక గ్లాస్ పాలు, అలాగే మన షించానికి ఐస్ క్రీమ్స్ అన్ని కొనిపెట్టచ్చు. ఏమంటారు పిల్లలు? ఏ పెనమామ వచ్చేసాడు, పెనమామ వచ్చేసాడు. హే పెనమాయ, హే వచ్చేసాడు. అబ్బా బోల్డ్ అంత డబ్బులు తీసుకొని వచ్చింటాడు. తీసుకొచ్చాను, ఆగండ్రా, వస్తున్నాడు ఈ పెన్నమావయ్య. అరే ఏంటి అంతా డిహైడ్రేట్ అయిపోయినట్టుంది బాడీ, కళ్ళంతా తిరుగుతున్నాయి ఎండకి. ఓరి దేవుడా, షించాన్ పించాన్ చాప్. ఏంట్రా మన పెనమాయ గట్టిగా అరుస్తున్నాడు. పదండ్రా, ఏమైంది మన పెనమాయకి? పెనమాయ ఏమైంది? ఎందుకలా పెద్ద ఖర్చు పెనమాయ? అరే బాస్ ఏమైందిరా? ఎందుకు అంత పెద్ద కూర్చాడు? బాస్ ఏమైంది బాస్? పెనం బాస్, అరే ఎక్కడ పెనం బాస్? అరే ఇదిగోరా, ఇక్కడ నీళ్ళలో పడిపోయినాడు మన పెనం బాస్ పైకి లేకండి. అయ్యో పెన్నమాయ, పైకి లేకుండా పెన్నమాయ, ఏమైంది మీకు పెన్నమాయ? అరే ఏంట్రా మన పెన్నమాయ లేకట్లేదు? కొంప తీసి చనిపోయాడా? పెన్నమాయ పైకి లేకండి. నేనేం చనిపోలేదులేరా. మరేంటి పెన్నమాయ అలా కింద పడిపోయారు? అవును బాస్, ఏంటి బాస్ అలా కింద పడిపోయారు? మేము చాలా కంగారు ఉండిపోయాం బాస్. మీరన్నా డైలీ తింటున్నారా? ఈ పెన్నమాయ కనీసం తినక వారం రోజులు అవుతుంది. ఏది పెన్నమాయ, మీరు మా కోసం పస్తులుంటున్నారా? నాకు ఐస్ క్రీమ్ వద్దు, ఏమొద్దు. ముందు మీరు ఆకలి నుంచి తినండి పెన్నమాయ, ఏదో ఒకటి తినండి. నా కోసం మీరేం మీ ఇష్టాలు చంపుకోవాలని అవసరం లేదు, కానీ మీరు ఎక్కడ ఉండండి, బాస్ దగ్గరికి వెళ్ళి కమిషన్ డబ్బులు తీసుకొస్తాను. అలాగే పెన్నమాయ, త్వరగా వెళ్ళిరండి. అమ్మయ్య, మొత్తానికి ఈ రోజు మన షించానికి పెంచానికి చాప్ కి ఏదో ఒకటి కొనివ్వచ్చు. ఎందుకంటే ఈ రోజు పర్లేదు, కస్టమర్స్ అయితే వచ్చారు కదా. ఇదిగోండి మన బాస్ ఎక్కడ ఉండాలి. అదిగోండి మన బాస్. రే నువ్వేంట్రా పని టైంలో పని చేసుకోకుండా ఎక్కడికి వస్తున్నావు? మర్యాదగా వెళ్ళి పని చేసుకోపో. బాస్ ఈ రోజు బాగా బేరం కుదిరింది కదా బాస్. కొద్దిగా డబ్బులు ఇచ్చారంటే మా పిల్లలు 3 రోజులు అవుతుంది తిని ఏంట్రా మీ పిల్లలు 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది? మీ పిల్లలతో నాకు అనవసరం లేదు. మర్యాదగా వెళ్ళి పని చేసుకో, లేదంటే ₹1 కూడా ఇవ్వడు. ఏంటి ₹1 కూడా ఇవ్వరా? సరే ఇప్పటి వరకు నేను పని చేశాను కదా, ఆ డబ్బులు ఇవ్వండి. ఏంట్రా డబ్బులు ఇచ్చేది? ₹1 కూడా ఇవ్వడు. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ మూతి పగల కొడతా. వెళ్ళిపో ఎక్కడి నుంచి. ఏంటి నా డబ్బుల్ని, నేను కష్టపడి పని చేశాను, నా డబ్బుల్ని అడిగితే నా డబ్బులు నాకు ఇవ్వరు? అరే నిజంగా కొడుతున్నారేంటి? ఏంటి నా డబ్బులే కదా అడిగింది? మర్యాదగా నా డబ్బులు ఇవ్వండి. నేను పని చేసిన దానికన్నా ఇవ్వచ్చు కదా నా డబ్బులు. అరే ఏంటి ఇలా చావ కొడుతున్నావు? ఏయ్ ఇంకొక దెబ్బ నా మీద పడిందంటే నీకుందిరా. ఏంట్రా నాకుంది? నేను ఇలా కాదు, చావు కొడతా నిన్ను. వెళ్ళిపో, నీకు $1 కూడా ఇవ్వనని చెప్పా కదా. నన్నే కొడతా వెంట్రా ఇప్పటి నువ్వు. వరకు మీరు నాకు పని ఇచ్చారని రెస్పెక్ట్ తాగాను, లేకపోతేనా నా షించాన్ పెంచాన్ని తిడతావా, మా చాప్ని తిడతావా? తిట్టడం కాదురా, మీ అందరిని చంపి పొంద పూడుస్తా. వెళ్ళిపో ఎక్కడి నుంచి, చెప్పా కదా. నాతో పెట్టుకున్నావు అనుకో. ఏంట్రా నన్నే కొడుతున్నావు? మరి లేకపోతే ఏంట్రా? నన్నే కాకుండా మన షించాన్ని పెంచాన్ని చాప్ని కూడా కొడతావా? రే ఏంట్రా నువ్వు నన్ను కొట్టగలనుకుంటున్నావా? ఇది తీసుకో. నేనెవరో తెలుసా? ఈ ఊరైన పెద్ద బిగ్ బాక్సర్ రా. నేనెవరో తెలుసా? ఈ GTA5 సిటీలోనే 1 and only స్టార్ పెన్ స్టార్ రా. నాతో పెట్టుకుంటావా? ఇదిగో ఇది తీసుకోరా. నువ్వు బిగ్ బాస్ అయితే ఏంటి, మార్షల్ ఆర్ట్స్ వస్తే నాకేంట్రా? ఇదిగో తీసుకో. నా షించాన్ని పెంచాన్ని చాప్ని ఒక్క మాట నా అనుకో. అరే తప్పించుకుంటున్నావు, భలే తప్పించుకున్నావు. నిన్ను ఇలా కాదురా, ర్యాండీ ఎవరితో పంచుకోటాలి. ఇప్పుడు చూడు నేలకేసి ఎలా కొడతాను. ఇది ర్యాండీ ఎవరితో పంచు. ఏంట్రా నువ్వు కూడా బాక్సర్ ఏంటి? నిన్ను కొట్టాలంటే బాక్సింగ్ నేర్చుకోవాలేంట్రా? నిన్ను కొట్టాలంటే పెన్ స్టార్కి ఎంత ధైర్యం ఉందో చూపిస్తా. మా సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేశారు పెన్న మామయ్య వాడిని చితకబాదని, అందుకే నేను చితకబాదు. అరే నా కడుపులో గుద్దుతావా? తినక 4 రోజులు అవుతుంది, దయచేసి నా కడుపులో గుద్దుకు. భలే దొరికావరా, నిన్ను చంపేస్తా. ఈ రోజు నిన్ను చంపి సొర చేపలకి ఎరగ వేసేస్తా. అయిపోయారా పెన్ స్టార్? ఏంటి నన్ను సొర చేపలకి ఎరగా వేస్తావా? ఇప్పుడు ఇస్తా చూడరా దెబ్బ. అది అయిపోయావరా, ఈ లాస్ట్ పంచితో నువ్వు అయిపోయావు అంతే. అది లెక్క. చూసారా పిల్లలు, మీరందరూ కామెంట్ చేశారు కదా, పెన్నమామయ్య వాడిని చంపాను కామెంట్ చేశారు కదా. మొత్తాన్ని వీడిని చిత్తగా బాధేశాం. వీడిని ఇలా కాదు, ఒరే మా ఆఖరికి మా షించాన్ని పెంచాన్ని చాపను కూడా తిట్టావు కదరా. వెళ్ళు, సొర చేపలకి నువ్వే ఎరగా మారిపో, వెళ్ళు. అది మొత్తానికి వీడిని సముద్రంలో విసిరేసేసాం. ఇక దేవరా చూసుకుంటాడు వీడి సంగతి. ఓకే పిల్లలు, త్వరగా మనం షించాన్ పెంచాన్. అరే ఇక్కడంటి ఇంకో గొడవ అవుతున్నట్టుంది. ఏంటి వీళ్ళు గొడవ పడుతున్నారు? హలో ప్రజలారా, ఎవరైనా కాపాడండి దొంగల బారి నుంచి. దయచేసి ఎవరైనా రండి, కాపాడండి బాబు, ప్లీజ్ కాపాడండి. అరే ఏంటి ఇతన్ని ఇలా చితకబాతున్నారు?
అరే ఆగండ్రా ఆగండి మీకే చెప్తుంది ఆగమని. ఆగురా ఆగు, ఎందుకు కొడుతున్నారు అతన్ని పాపం? ఎవడ్రా నువ్వు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకు. వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ మాకు కావాలి. నువ్వెవడు మధ్యలో వెళ్ళిపోయి నుంచి. ఏంట్రా నన్నే వెళ్ళిపోమంటావు? సాటి మనిషికి సహాయం చేయడానికి వచ్చాడు ఈ పెన్ స్టార్. దయచేసి ఆ పెద్దని వదిలిపెట్టు. నీకే చెప్తుంది, నన్నే కొడతావేంట్రా? నేనెవరో తెలియదు అనుకుంటారు. అరే వీడేంటి ఇలా కొడతాడు? ఇది తీసుకో, వీడిని కొట్టాలి ఫస్ట్. ఏయ్ మర్యాదగా పెద్దాన్ని వదిలిపెట్టండి. ఏయ్ మీరాగండ్రా, నేను చూసుకుంటా వీడిని. ఎవడ్రా నువ్వు? అరే నన్నే కొడతావేట్రా? తీసుకో. అరే ఏయ్ ఇట్లాంటి వీడిని కొట్టండి. ఏంట్రా మీరు నన్ను కొట్టేది? నేను ఎవరో తెలియదు అనుకుంటా. వలనోలి స్టార్ పెన్ స్టార్. ఈ పెన్ స్టార్ ని కొడదాం అంత ఈజీ అనుకున్నారా? పాపం ఒక పెద్దాన్ని అలా మీరు దొంగతనం చేయాలని చూస్తారా? నా కళ్ళ ముందు ఏదైనా దోపిడి జరిగితే అసలు ఊరుకోడి పెన్ స్టార్. మిమ్మల్ని ఇలా కాదురా, మా సార్ని కింద పడేసినట్టే మిమ్మల్ని కూడా సొర చేపలకి ఎరగ వేసేస్తా. వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వేంట్రా ఎక్కువ మాట్లాడావు గుండుగా? నువ్వు మార్షల్ ఆర్ట్ బాడీ బిల్డర్వా? నువ్వు కూడా వెళ్ళిపో. వీడేంటి తాగేసి పడిపోయినట్టున్నాడు? నువ్వు కూడా వెళ్ళి సొర చేపలకి ఎరగ మారిపో. వెళ్ళిపోరా వెళ్ళిపో. ఓకే సార్ మీకేం కాదులేండి. అరే ఇంతకీ ఏంటి సార్, ఏమైంది అసలు? బాబు నాకు ఒక డీల్ వచ్చింది బాబు. ఆ డీల్ గురించి మాట్లాడుతుంటే వెధవల పక్క నుంచి విని నా దగ్గర డబ్బులున్నాయని తెలిసి ఆ డబ్బుల్ని కాజాలని చూశారు. ఇప్పుడేమో నా కాలు విరగొట్టారు. నేను ఇప్పుడు ఆ డీల్ చేయకపోతే మా బాస్ నన్ను ఖచ్చితంగా సార్ చంపేస్తారు. కొద్దిగా వివరంగా చెప్తారా? డీలు గీలు అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. కొద్దిగా వివరం ఇస్తారా? నువ్వు చేస్తానంటే నీకు కూడా చెప్తాను బాబు. ఇంతకీ ఆ డీల్ ఏంటో చెప్పండి. ప్రెసెంట్ అయితే నేను ఖాళీగా ఉన్నా, నాకు ఏ పని పాట లేదు. బాబు ఇందాక నువ్వు కొట్టిన విధానం చూస్తే ఖచ్చితంగా నువ్వు మొనగడవని అర్థమవుతుంది. నువ్వు మాత్రమే ఈ డీల్ చేయగలవు. అయ్యో సార్ ముందు ఆ డీల్ ఏంటో చెప్పండి సార్. ఖచ్చితంగా చేస్తానంటున్నా కదా. బాబు రేపు పొద్దున సుమారు 7-7:30కి ముంబై ఎక్స్ప్రెస్ ముంబై నుంచి చెన్నై వెళ్తుంటది. ఆ ట్రైన్ లో మనకు ఒక కొత్త లగ్జరీ కార్ అయితే వస్తుంది. ఆ కారుని దొంగతనం చేసి మా బిగ్ బాస్ కి ఇవ్వాలి. నువ్వు కనుక నాకు తెచ్చిచ్చినట్లయితే నీకు $100 crore ఇస్తాను. ఏంటి $100 crore? అవును బాబు, కానీ ఆ ట్రైన్ ముంబై నుంచి చెన్నై వెళ్లే టైంలో రాజమండ్రి టనెల్ ఉంటది. ఆ టనెల్ దాటే లోపల నువ్వు ఆ కార్ని అయితే కొట్టేయాలి. ఇన్ కేసు ఆ టనెల్ దాటిందంటే ఇక అక్కడ చెక్ పోస్ట్ ఉంటది, పోలీసులు కూడా ఉంటారు. నువ్వు కొట్టేయగలవా చెప్పు? సార్ తప్పకుండా నేను ఖచ్చితంగా కొట్టేసి తీసుకొస్తాను. సరే బాబు, నీకు లొకేషన్ అంతా వాట్సాప్ చేస్తాను, జాగ్రత్త. A few moments later. రే షించాన్ పించాన్ చాప్, మనం ధనవంతులు కాబోతున్నాం రా. మనం ధనవంతులు కాబోతున్నాం. ఏంటి మనం ధనవంతులు కాబోతున్నామా? పెన్నమ్మ నాకు ఒక ఐస్ క్రీమ్ కొనివచ్చు కదా. రే ఐస్ క్రీమ్ ఏం కర్మరా, ఏకంగా మన ఐస్ క్రీమ్ షాపు కాదు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ కొనే ఇచ్చిరా. అంత డబ్బులు రాబోతున్నాయి. ఏంటి పెన్నమ్మ నిజమా? అవునరా నిజంగానే. ఎలా పెన్నమ్మ ఎలా మన ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని కొనబోతున్నాం చెప్పండి. అవును బాస్, అవును. ఎలా బాస్? బాస్ నాకు కూడా ఎముకల ఫ్యాక్టరీ కొనిస్తారా? ఎముకలు నాకుంటూ కూర్చుంటాను. చెప్పండి బాస్, చెప్పండి. సరేరా, మీకేం కావాలంటే అది కొనుక్కోవచ్చురా. ఇక మనం ధనవంతులు కాబోతున్నాం కదా. మనం కొత్త ఫ్యాక్టరీలకు పెట్టి ఊర్లో ఉన్న పేద ప్రజలందరికి పనిచేయచ్చు. కానీ ఇక్కడ కాదు. రే షించాన్ పించాన్ చాప్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. బాస్ చెప్పండి బాస్, జాగ్రత్తగా ఉంటున్నావు. చెప్పండి బాస్, ఏం చెప్తారో చెప్పండి. నాకు ఒక చిన్న పని పడిందిరా. ఒక డీల్ చేశానంటే మనకి $100 crore వస్తాయి. ఏంటి $100 crore? అంటే మనం నిజంగా ధనవంతులు అవబోతున్నాం పెన్నమయ్య. అవునరా షించాన్, కొద్దిగా చిన్నగా మాట్లాడు. ఊర్లో అందరికి వినబడిందంటే ఇక అంతే. సరే పెన్నమయ్య, ఇంతకీ ఏంటో చెప్పండి మావయ్య. మనం ఎలా ధనవంతులు అవబోతున్నాం? 100 కోట్లు ఎలా రాబోతున్నాయి మనకి? రే షించాన్ పించాన్ చాప్, మనకు ఒక డీల్ అయితే వచ్చింది. ఏంటి డీలా? ఏం డీల్ పెన్నమయ్య? డీల్ ఏంటంటే ట్రైన్ లో రేపు పొద్దున 7-7:30 టయానికి ఒక కార్ అయితే దొంగతనం చేయాలంటరా. సరే ఈ డబ్బులు తీసుకొని మీరు సాయంత్రం వరకు ఇక్కడే ఉండండి. నేను అలా వెళ్ళి ట్రైన్ లో దొంగతనం ఎలా చేయాలో ప్రాక్టీస్ చేసి వస్తాను. ఏంటి దొంగతనాన్ని ప్రాక్టీస్ చేస్తారా? సరే డబ్బులు ఇచ్చారుగా, ఇక వెళ్ళరండి పెన్నమయ్య. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం. ఓకే షించాన్ పించాన్ చాప్, వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకో చాప్. ఆల్ రైట్ గాయ్స్, ఇక మనం బయలుదేరైతే మనం ఆ ట్రైన్ లో కార్ ని దొంగతనం చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకి ఇంతవరకు రన్నింగ్ ట్రైన్ లో నుంచి దొంగతనం చేయడం అంతగా రాదు. కానీ ఈ పెన్నమ్మాయి వల్ల సాధ్యపడదంటే ఏది లేదు. బాస్, పెనం బాస్, ఆల్ ది బెస్ట్ బాస్. జాగ్రత్తగా వెళ్ళరండి. డీడు పెంచాలి జాగ్రత్తగా చూసుకుంటారు. ఆల్ ది బెస్ట్ బాస్. సరేరా చాప్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, మొత్తానికి మన చాప్ గడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. మన షించానికి పెంచానికి ఏం దిగలేదు. లేకపోతే పిల్లల దగ్గర డబ్బులు చూస్తే దొంగలు వెంటనే దోచేయాలని చూస్తారు. మన చాప్ గడు ఉన్నాడు కదా, కొరికేస్తాడులే. ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్ లోకి వచ్చేస్తే, ట్రైన్ అయితే మనకి ముంబై టు చెన్నై అయితే వెళ్తుందంట. రాజమండ్రి టనెల్ దాటే లోపల మనం ఆ ట్రైన్ అయితే దొంగతనం చేయాలి. ఇన్ కేస్ రాజమండ్రి టనెల్ దాటే లోపల దొంగతనం చేయకపోతే పోలీసులు చెక్ పోస్టులు చాలా ఉంటాయంట. అప్పుడు కొట్టేయడం చాలా కష్టం అని చెప్పాడు మనకు ఆ బాస్ అయితే. ఓకే, అండ్ తనకు ఆ ట్రైన్లో ఉన్న ఏదైతే కారు ఉందో ఆ కార్ని తీసుకొచ్చి ఇస్తే ఈ పెన్నమ్మాయికి $100 crore ఇస్తానన్నాడు. అరే ఈ కారు డ్యామేజ్ అయిపోయింది, మనం వేరే కారు తీసుకువెళ్దాం. అరే వెనకాల ఏదో చిన్న కారు భలే ఉంది. వావ్, ఇది బెంజ్ న్యూ మోడల్ అనుకుంటా. అనే కాస్త నీ కార్ ఇస్తాను, మళ్ళీ నేను సాయంత్రం లోపల తిరిగి తీసుకొస్తాను. ఎంత బాగుందా కదా పిల్లలు కార్ అయితే. కాకపోతే దీని కంట్రోలింగ్ కొద్దిగా కష్టంగా ఉంది.
చూడండి భలే తిరుగుతుంది కదా అటు ఇటు. సరే ఇప్పుడు నేనైతే ఎక్కడైతే టనల్ ఉందో దాని అవతలకు వెళ్ళి ట్రైన్ ప్రాక్టీస్ అయితే చేసేద్దాం. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికైతే మనం అయితే వచ్చేసాం. ఇక్కడైతే ట్రైన్ వెళ్తూ ఉంటది కదా, మనం ట్రైన్ ఎక్కి ఏదైతే కారు ఉంటుందో ఆ కారు దొంగతనం ఎలా చేయాలో ప్రాక్టీస్ చేసేద్దాం. కానీ ఇప్పుడు నేను ఏదైతే కారు ఉన్నానో ఈ కారు కొద్దిగా కష్టంగా ఉంది. అబ్బా ఈ మినీ కార్ మన వల్ల కాదురా బాబు, అర్జెంటుగా వేరే కారు దొంగతనం చేయాలి. ఓకే, ఇక్కడ మనకి రోడ్డు మీద అయితే చాలా కార్లు అయితే వస్తున్నాయి. అరే రే, కార్ ఏది, జీప్ ఏది? ఇదిగోండి, ఇదేదో జీప్ లా ఉంది. అనే ఒక్క నిమిషం ఆపండి. ఓరి దేవుడా! పొద్దు పొద్దున నా బండికి ఎదురొచ్చాడు. తప్పతాగి నడుచుకుంటూ వస్తున్నావేంట్రా తమ్ముడు? కళ్ళు కనిపించలేదు, రోడ్డు మీద బండ్లు వస్తున్నాయి. అరే ఇప్పుడే కదా చెప్పాను. నాకెందుకు కనిపించలేదన్నయ్యా, నాకు బంగారంలా కనిపిస్తుంది. అరే రే, ఏంటి వీడు నన్ను కొద్ది స్లో కోల్పోయినట్టున్నాడు. సరే సరే, నీ కార్ ఇక్కడే ఉంటదిలే కానీ నువ్వు కాస్త దిగుతావా? ఓకే, మొత్తానికి మనం మరొక కార్ అయితే స్టీల్ చేసాం. అనే నీ కార్ కావాలంటే ఎదురుగా బుట్ట కార్ ఉంది, ఆ బుట్ట కార్ని వేసుకొని వెళ్ళు. ఆల్ రైట్ గాయ్స్, మనం అయితే ఇక్కడ ట్రైన్ కోసం అయితే ఎదురు చూడాలి. ట్రైన్ అయితే ఈ ట్రాక్ మీద 2 ట్రాక్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో ఒక ట్రాక్ మీద అయితే ఏదో ఒక ట్రైన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. చలో మనం అయితే కొద్దిగా ముందుకు వెళ్ళి చూద్దాం ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుందో. అదిగోండి, వేరొక ట్రైన్ అయితే వస్తున్నట్టుగా ఉంది. అండ్ మనకు రావాల్సిన ట్రైన్ వచ్చేసరికి రేపు మార్నింగ్ అయితే వస్తుంది. అది కూడా రాజమండ్రి కంటే ముందే వస్తుందంట. సరే, ముందైతే నేను ప్రాక్టీస్ అయితే చేస్తాను ట్రైన్ ఎక్కడం. ఆల్ రైట్, ఓకే, మొత్తానికైతే ట్రైన్ ఎక్కడం అయితే ప్రాక్టీస్ చేయాలి, గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మనకి $100 crore ఇచ్చాడు కదా ఆ బాస్ అయితే. సో మనం రేపు పొద్దునైతే ఆ ట్రైన్ లో ఉన్న ఆ కారుని దొంగతనం చేసి తీసుకువెళ్ళి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనకి $100 crore అయితే వస్తాయి. ఆ $100 crore తో ఖచ్చితంగా నేను ఒక మంచి ఇంటిని కొనుగోలు చేయాలి, మంచి కార్లు కొనాలి. అండ్ వెయిట్ 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 మరొకసారి అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇదేదో ఆయిల్ ట్యాంకర్ తీసుకువెళ్ళే ట్రైన్ అనుకుంటా. ఆల్రెడీ కొద్ది ముందుకి ఎస్, ఫైనల్లీ అయితే ఎక్కేసాం. ఓకే, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామా? పదండి, ఎందుకంటే ఎంత గట్టిగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా నేర్చుకున్నట్లు అవుతుంది. ఓకే, మొత్తానికి ఇది 3rd టైం అయితే ఎక్కేసాం. చలో మళ్ళీ దిగి మళ్ళీ ఇంకోసారి ఎక్కేద్దాం. పదండి. ఎస్, ఫైనల్లీ 4 టైమ్స్ అయితే ట్రైన్ అయితే దిగి ఎక్కడం జరిగింది. అంటే ఈ పెన్న మాయ మొత్తానికైతే ట్రైన్ ఎక్కడం దిగడం నేర్చేసుకున్నాడు. సో రేపు ఏదైతే మనకి ట్రైన్ అయితే వస్తుందో ఆ ట్రైన్కి అమాంతం మనం దాని పైకి అయితే ఎక్కేయచ్చు, అది కూడా రన్నింగ్ ట్రైన్కి. అమ్మో, రన్నింగ్ ట్రైన్లో ఎక్కడం చాలా కష్టం, కానీ పెన్నమ్మ ప్రాక్టీస్ చేసేసాడు. వెయిట్, ఏంటి ఇక్కడ? సార్ ఏంటి సార్ మీరు ఇక్కడ ఉంటున్నారా? అవును బాబు, మేము ఇక్కడే ఉంటున్నాం. మేము చాలా పేదవాళ్ళం, కట్టుక పేదరికంలోనూ ఎవరు సహాయం చేయట్లేదు. అరే మీరు అంత పేదరికంలో ఉన్నారా? ఇదిగో పెద్దనా, ఈ డబ్బులు తీసుకొని మంచి గుడారం లేదా ఏదైనా మంచి టెంట్ హౌస్ కొనుక్కోండి. ఇలా ఉన్నారంటే ఎండలో చూడండి ఎంత బగబగా మండే ఎండలో. అసలే ఎండాకాలం, జాగ్రత్త, వడదెబ్బ వచ్చి పోగలరు. ఓకేనా? ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి. థ్యాంక్ యూ బాబు. ఇంతవరకు ఎవరు కూడా మాకు సహాయం చేయడం రాలేదు. ధన్యవాదాలు. జాగ్రత్త, చల్లగా ఉండాలి నాయన. సరే పెద్దనా, థ్యాంక్ యూ సో మచ్. మరేం పర్వాలేదులేండి. ఆల్ రైట్ గాయ్స్, మొత్తానికైతే పాపం ఆ కటిక పేదరికంలో ఉన్న పెద్దని కూడా మనం సహాయం అయితే చేసేసాం. అండ్ ఇవాళ మనం అయితే ట్రైన్ లో అయితే ప్రాక్టీస్ చేసేసాం. ఎలా అనిపించింది పిల్లలు? భలే ప్రాక్టీస్ చేశాను కదా ట్రైన్ ఎక్కడం దిగడం. ఎందుకంటే అలా ప్రాక్టీస్ చేస్తేనే కదా రేపు వచ్చే రన్నింగ్ ట్రైన్ లో ముంబై ఎక్స్ప్రెస్ లో మన ఆ కార్ అయితే దొంగతనం చేసేయచ్చు. అప్పుడే కదా మనకి $100 crore అయితే గెలుచుకుంటాం. అరే అన్నట్టు మర్చిపోయాను కదా, స్టించాన్ని పించాన్ని చాప్ గన్ అక్కడే వదిలేసి వచ్చానే. సాయంత్రం లోపల వెళ్ళిపోగలనో లేదో. సరే, ఇక మనం అయితే షించాన్ని చాప్ ని కలవడానికి అయితే వెళ్ళిపోదాం. యాహూ, మొత్తానికైతే వచ్చేస్తాను పిల్లలు. అమ్మయ్యా, ఈ రోజైతే ట్రైన్ ప్రాక్టీస్ బాగా జరిగింది. రేపు ఇదే ప్రాక్టీస్ తో మనం దూసుకెళ్లిపోయి ఆ ట్రైన్ లో ఉన్న కార్ని అయితే దొంగతనం చేసుకొని తీసుకువచ్చేయాలి. అరే ఎక్కడున్నారు మన షించాన్ పెంచాన్? అబ్బబ్బా, ఇక్కడే ఉన్నారా? వారెవా, ఎంత గుడ్ బాయ్స్ రా. సరే షించాన్ పెంచాన్ చాప్, త్వరగా వచ్చి కార్ ఎక్కండి. మిమ్మల్ని ఒక అదృశ్యమైన ప్రదేశాన్ని తీసుకెళ్లబోతున్నాను. రండి వెళ్దాం. ఏంటి అదృశ్యమైన ప్రదేశమా? అదేం ప్రదేశం పెన్నమామయ్య? అబ్బా, అది చెప్తే అర్థం కాదురా. రేపు పొద్దున మనం ఆ ట్రైన్ లో వచ్చే కార్ని దొంగతనం చేయాలంటే ముందు మనం ఇక్కడ ఉండకూడదు, ఆ ట్రైన్ వెళ్లే మార్గానికి దగ్గరలో ఉండాలి. కాబట్టి మిమ్మల్ని ఒక టనల్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాను. ముందొచ్చి మీరు కార్ ఎక్కండి. అబ్బా, ఎదుటి ప్రశ్నలు ఎక్కువైపోయినాయి. ఏంటి టనలా? సరే పెన్నమే వస్తున్నా. అదేంటి కార్ డోర్ మామూలు తీయచ్చు కదా, అద్దం బద్దలు కొట్టి తీయాలా? రే, ఈ కారు మనదా? మన కారు కాదు కదా, ఎలా పడితే అలా తీయచ్చులే. ముందెక్కు. అధిక ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య వీడికి. చా నీ వల్ల ఆ ప్లాన్ కూడా వేస్ట్ అయ్యేలా ఉందిరా. కాసేపు మీరు ఈ రోజంతా నోరు మూసుకొని ఉంటే చాలు. సరే పెన్నమామయ్య, మీరు నోరు
మూసుకొని ఉంటానులే. రేపు మనకి కార్ వస్తుంది. కారుతో పాటు 100 కోట్లు వస్తున్నట్టుగా చెప్పండి పెనమాయ. వారని ఊరే షించాను, ఇంకా మనం కారే దొంగతనం చేయలేదు, అప్పుడే 100 కోట్ల గురించి ఆలోచిస్తున్నారు నువ్వు. 100 కోట్లు అంటే అది పెనమాయ 100 కోట్లు ఇస్తే నాకు చాకోబీ ఫ్యాక్టరీ కొనిస్తారుగా. ఏంట్రా నీకు చాకోబీ ఫ్యాక్టరీయా? ఏంటి పెనమాయ 100 కోట్లు ఇస్తే వీడికి చాకోబీ ఫ్యాక్టరీ కొనిస్తారన్నావా? నేనెక్కడన్నానరా, వాడికి వాడే అనుకుంటున్నాడు. ఊరే షించాన్ పెంచాను, మీ ఇద్దరు నాకు ఒక శనిలా తయారయ్యారా. కాసేపు కూడా నా పని నేను చేసుకునివ్వట్లేదురా. రేపు చూద్దాంరా, ముందు మనం కార్ అయితే దొంగతనం చేయాలి. అండ్ మనకైతే ఇల్లు ఎలాగో లేదు కాబట్టి ఈ రాత్రి చలి నుంచి, ఎండ నుంచి, వర్షం నుంచి తప్పించుకోవాలంటే అండ్ మీరు ఎవ్వరికీ కనపడకూడదు. ఈ పెన్నమాయ పిల్లలని ఊర్లో ఎవ్వరికీ తెలియకూడదు. అందుకే ఈ సీక్రెట్ టనల్ లోపలికి తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు ఎక్కడ? ఎస్, ఈ ప్లేస్ అయితే బాగుంటుంది. చలో కొద్దిగా వెనక్కి అయితే వెళ్దాం. రే షించాన్ పించాన్ చాప్, ఈ ఒక్క రాత్రికి మీరైతే ఇక్కడ అడ్జస్ట్ అయిపోండి. రేపు పొద్దునే వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. సరే కానీ పెన్నమా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మమ్మల్ని ఇక్కడ వదిలేసి చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళట్లేదురా, చెప్పే కదా కార్ దొంగతనం చేసి తీసుకురావాలని. మీతో పాటు తోడుగా చాప్ గాని కూడా ఉంచాను కదా, జాగ్రత్తగా ఉండండి. సరే పెన్నమాయ జాగ్రత్తగా వెళ్ళరండి. మా పెన్నమాయ కార్ దొంగతనం చేయబోతున్నాడు. 100 కోట్లు రాబోతున్నాయి నాకు చాకోబీ ఫ్యాక్టరీ. అబ్బబ్బా, వీడికి ఎప్పుడు చూడండి చాకోబీ యాక్షన్ కామిక్సే. Next morning. అమ్మయ్య, మొత్తానికైతే దగ్గరకైతే చేరుకున్నాం పిల్లలు. ఇప్పటికి సమయం వచ్చేసరికి 6-6:30 అవుతుంది అనుకుంటా. అండ్ ఆ ట్రైన్ వచ్చేపాటికి నాకు తెలిసి 7-7:30, 11 ఇంటి లోపల వస్తుందని చెప్పారు. సో ఈ ట్రాక్ మీద కాబట్టి వెళ్ళేది. ఇక్కడ చూసారా సింగిల్ ట్రాక్, అక్కడికి వెళ్ళేసరికి డబుల్ ట్రాక్. అంటే రాజమండ్రి దగ్గర లైన్ క్రాస్ అయ్యే లోపల మనం ఈ ట్రైన్లో ఉన్న కార్ని అయితే దొంగతనం చేసేయాలి. సో ఇక మనం చేసేదేం లేదు, ఇక్కడ వెయిట్ చేయడమే ట్రైన్ కోసం అయితే. అదిగోండి ట్రైన్ అయితే వస్తున్నట్టుగా ఉంది. 1 minute యార్ గాయ్స్, ఎస్ ట్రైన్ అయితే వస్తుంది. మనం త్వరగా వెయిట్, దాని లోపల కంటైనర్స్ లేనట్టుగా ఉన్నాయి. ఒక్క నిమిషం, దగ్గరకు వస్తే కానీ కనపడదు. కొంప తీసి అరే నిజంగానే కంటైనర్స్ లేవేంటి? అంటే ఇప్పుడు ఆ కారు దీంట్లో రావట్లేదా? మరి ఏ ట్రైన్లో వస్తుంది? టైం అయితే ఖచ్చితంగా 7 ఆ ప్రాంతం అవుతుంది. మరి ఏ ట్రైన్ అబ్బా? ఈ ట్రైన్ కూడా కాదు పిల్లలు, ఇంకొక ట్రైన్లో ఏదో వేరే ట్రైన్లో రాబోతుంది అనుకుంటా. సరే మనం ఇప్పుడు ఆ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసి చూద్దాం. యార్ టైం వచ్చేసరికి 6:40 అది 7 కదా వచ్చేది. ఓకే, ముందుగా వచ్చేపాటికి ఈ ట్రైన్ ఏమో అనుకున్నాను. ఈ ట్రైన్లో వెళ్ళట్లేదంటే ఖచ్చితంగా నెక్స్ట్ ట్రైన్లో వచ్చే ఛాన్స్. అండ్ ఆ ట్రైన్ వచ్చేపాటికి 7 అవుతుందా లేకపోతే 7:30 అవుతుందో, మనం అయితే ఎదురు చూద్దాం. వెయిట్, ట్రైన్ అయితే వస్తుంది, ఇంకో ట్రైన్. ఓ గాడ్, 7 వస్తుంది కదా, అందుకే ఎస్ కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దీని లోపల ఆ కార్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది పిల్లలు. చలో మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేద్దాం ఫాస్ట్ గా. కమాన్, నిన్నైతే ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేశాను. ఈ రోజు ఖచ్చితంగా ట్రైన్ మీదకి ఎక్కాలి. yes ఫైనల్లీ వి డిడ్ ఇట్. మొత్తానికైతే ట్రైన్లోకి ఎక్కేసాం. చలో ముందైతే వెళ్ళి మనం ట్రైన్ అయితే ఆపాలంటే ఆ ట్రైన్ లోకో పైలట్ ఉంటాడు కదా, తన దగ్గరికి వెళ్ళి తనకు మొత్తం అందించి తన స్లో కోల్పోయేలా చేయాలి. ఆ తర్వాత మనం ట్రైన్ బ్రేక్స్ ఆన్ చేసి వెంటనే అయితే మనమైతే ఫాస్ట్గా అయితే ఇందులో ఉన్న కార్ని అయితే దొంగతనం చేసేయచ్చు. ఓకే, కారు, ఎస్ కార్ ఎక్కడ ఉంది? దీనికి ఎటువంటి సెక్యూరిటీ కూడా లేదు. ఓకే, మనం ఈ కార్ని దొంగతనం చేయడం చాలా ఈజీ అయిపోతుంది. మొత్తానికైతే కార్ అయితే చాలా బాగుంది కదా. వామ్మో, ఈ కారు నాకు దొంగతనం చేసి ఇస్తే 100 కోట్లు ఇస్తానన్నారు. వీళ్ళకి ఎంత వస్తుందో ఏంటో. మొత్తానికైతే మనమైతే ఈ రోజు అయితే దొంగతనం చేయబోతున్నాం. ముందైతే ట్రైన్ అయితే ఆపాలంటే ఇప్పుడు మనం లోకో పైలట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే, జాగ్రత్తగా దిగాలి. ఆల్ రైట్, లోకో పైలట్ అయితే వెనక్కి అయితే ఏం చూడట్లేదు. అరే ఈ జింక ఏంటి ట్రైన్ కంటే వేగంగా పరిగెడుతుంది? బాబోయ్, జింక ఏంటి వేగంగా పరిగెట్టడం ఏంటిరా బాబు? చూడండి పిల్లలు ఎంత స్పీడ్గా పరిగెడుతుందో. ఓకే, నేనైతే ఇప్పుడైతే ఎస్ ఫైనల్గా ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోదాం డోర్ తీసుకొని. ఆల్ రైట్, మొత్తానికైతే లోపలికైతే వచ్చేసాను. ఓకే, ఇక లోకో పైలట్ని అయితే తోసేద్దాం ట్రైన్ లోపల నుంచి. ఇక ట్రైన్ అయితే ఆపేద్దాం. చలో ఇక మొత్తానికైతే ఈ పెన్నమో అయితే ట్రైన్ అయితే ఆపే. అరే వెయిట్, ట్రైన్ అయితే ఆపుదాం తర్వాత సంగతి. కానీ ఒకసారి వెనకాలేంటి ఏదో తేడాగా కనిపిస్తుంది. ఓకే, ట్రైన్ అయితే ఆటో పైలట్ మోడ్లో అయితే పెట్టేశాం పిల్లలు. ఓ గాడ్స్ ఎక్కడి నుంచి వచ్చారా? వెయిట్, నా దగ్గర నేకోతే అయితే వీళ్ళనైతే షూట్ చేసేసాలి. యార్ గాయ్స్, మనం కనుక ఈ దొంగతనం చేయకపోతే ఇక అంతే, మనకు 100 కోట్లు రావు. ఇక చేసేదేముంది, వీళ్ళనైతే ఇక్కడ నుంచి అయితే తప్పించాలి. గాడ్స్, వీళ్ళేంటి నిద్రపోతున్నట్టున్నారు? ఓ రాత్రంతా సెక్యూరిటీ కాసి పాపం నిద్రపోతున్నట్టున్నారు. నిద్ర లేదు కదా, రాత్రంతా ఒకటే ఇక్కడ కాపలా కాసినట్టున్నారు. చలో వీళ్ళనైతే అంతం చేసేద్దాం. ఆల్ రైట్, ఫైనల్గా ఈ గాడ్స్ని. అరే వీడేంటి మళ్ళీ పైకి లెగుస్తున్నాడు? వీడిని అంతం చేసేద్దాం. వాడు చూడండి, వామ్మో ఎంతమంది గాడ్స్ ఉన్నారో ఈ ఒక్క కారుకి. ఇంతసేపు ఏ బోగీలో దాక్కున్నారా బాబు, అసలు బయటికి రాలేదు వీళ్ళు. చలో పిల్లలు, ఇక మనం వెళ్ళైతే ట్రైన్ అయితే బ్రేక్ లేసి ఆపేద్దాం.
యార్ గాయ్స్ చూశారు కదా ఈ ఒక్క కారు కోసం ఇంతమంది గాడ్సా, అది కూడా నేషనల్ లెవెల్ ఏజెన్సీస్. వామ్మో, ఈ కారులో ఏదో ప్రత్యేకత ఉంటుంది పిల్లలు. కొంపతీసి ఈ కార్ని డైమండ్స్తో కానీ తయారు చేయలేదు కదా ఏంటి? ఓకే, ఈ కార్ని అయితే అరే ఏంటి ఇక్కడ ట్రైన్ బ్రేక్స్ అసలు అవ్వట్లేదు. ఓ గాడ్, ఇక మనం డీరైల్ చేయాల్సింది ఈ ట్రైన్ని. ఎస్, సడన్ బ్రేక్ అయితే నొక్కేద్దాం ఇక. చలో, సడన్ బ్రేక్ అయితే నొక్కేశాను. ఓ నో, ఒక బోగి ఇంకొక బోగికి తగులుకొని మొత్తానికి ట్రైన్ అయితే పట్టాలు తప్పించగలిగాం. అరే వెనకాల మంటలు. ఓ అక్కడ నా కారు ఉంది. ఓరి దేవుడా, 100 కోట్ల రూపాయల కారు రా. ఒరే 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 ఒరే, అది ఇవ్వకపోతే నాకు $100 కోట్ల రావే. వామ్మో వామ్మో వామ్మో, ఈ మంటలు కారు వరకు వచ్చే లోపల మనం త్వరగా కారు నుంచి తప్పించాలి. ఏంటి కారు ఇక్కడ డాన్స్ చేస్తున్నావు? ఓ మేం పెన్నాం, కారు పక్కకి వెళ్ళవే. ఓరి నాయను, ఇదేంట్రా కారులో జంపింగ్ మోడ్ కూడా ఉందా? ఇదెక్కడ మాసురా మామ. పిల్లలు చూసారు కదా, ఈ కారులో జంపింగ్ మోడ్ కూడా ఉంది. కొంప తీసి ఇది కార్ సూపర్ కార్ కాదు కదా. ఎందుకు ఇది సూపర్ కార్ లా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ కార్ తీసుకోవాలి. మనం షించానికి పెంచానికి చూపించానంటే పెన్నమ్మవే నాకు చాకోబీ ఫ్యాక్టరీ అయితే నాకు ఈ కారే కావాలంటారు. కానీ మనం ఇప్పుడు పేదరికంలో ఉన్నాం, అది కూడా కట్టిక పేదరికంలో. తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదు, ఏమీ లేని ఈ స్థితిలో మనకి ఈ కార్ అవసరమా? లేదు. మనం ఈ కార్ తీసుకెళ్ళి అరే ఇంకో ట్రైన్ ఏదో వస్తున్నట్టుంది. వామ్మో, పిల్లలు చూసారు కదా దొంగతనం ఎంత రిస్కో. ఇంత రిస్క్ చేసి పెన్నమ్మ ఎందుకు చేశాడు దొంగతనం? మన షించాన్ని పెంచాన్ని చాప్ని మంచిగా చూసుకోవడం కోసం. సరే అయితే ఇక మనమైతే ఫాస్ట్గా వెళ్ళి తనకైతే ఈ కార్ని అయితే డెలివరీ చేసేసామనుకోండి, మనకు $100 crore వస్తాయి. ఆ $100 crore మన షించానికి అలాగే చాప్ ఉండడానికి ఒక మంచి ఇంటిని కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాత మనం కార్లు కొనుక్కోవచ్చు, ఇంకా బోల్డ్ అని చేయొచ్చు. కానీ ఇలా దొంగతనం చేయడం చెత్తడైతే నేరం పిల్లలు. మీరు కూడా ఎప్పుడు కూడా ఇలా దొంగతనం చేయకండి. మీకు ఏదైనా కావాలంటే వెళ్ళి మీ తల్లిదండ్రులను అడిగి కొనుక్కోండి, అంతేకాని పక్కన వాళ్ళది ఎప్పుడు లాక్కోకండి. ఓకే, మొత్తానికైతే మనం అయితే వచ్చేసాం. చలో, ఎక్కడున్నారు మన పిల్లలు? అరే షించాన్ పించాన్ చాప్ ఇక్కడే ఉన్నారా? పెనమా జాగ్రత్త, ముందేదో ట్రైన్ వస్తున్నట్టుంది, జాగ్రత్త పెనమాయ. ఏంటి ట్రైనా? సరే సరే. వామ్మో నిజంగానే. ఊరినైనా జస్ట్ మిస్. ఈ ట్రాక్ మీద పెట్టుంటే ఇక అంతే. ఈ కారు గోవిందా, నా 100 కోట్లు గోవిందా 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 అయిపోయేదేమో. ఓరి దేవుడా, ఏంట్రా బాబు ఇన్ని కంటెంట్స్ తీసుకెళ్తానే. కొంప తీసి దీని లోపల ఏమైనా డబ్బులునే ఏంటి? అయినా మనకెందుకు, ఒకసారి చెప్పాను కదా దొంగతనం చేయడం చట్టరీత్యా నేరం. ఏంటి పెన్నమాయ, మీకు అన్ని దెబ్బలు తగిలి? ఏమైంది పెన్నమాయ? అయ్యో పెన్నమాయ, ఏమైంది మీకు అసలు? మరి కారు దొంగతనం చేయడం, అది కూడా రన్నింగ్ ట్రైన్ నుంచి దొంగతనం చేయడం ఎంత కష్టమో మీకు తెలుసా? అందుకే దొంగతనం చేయకుండా బుద్ధిగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటే మంచి జాబ్ వచ్చిండేది. ఆ జాబ్ వల్ల నన్ను పోషించవచ్చు. అంటే మీరు చూడండి, స్కూల్కి వెళ్ళడం ఆలస్యం, ఎగ్గొట్టి ఇంటికి వచ్చేయడం, ఎక్కడో దగ్గర బలాదూరు తిరగడం. అందుకే రా స్కూల్కి వెళ్ళి చదువుకోమని. సరే సరే పెన్నమాయ, ఇంకెప్పుడు మేము ఏ తప్పు చేయకుండా స్కూల్కి వెళ్ళి బంగారంగా చదువుకుంటాం. ప్లీజ్ పెన్నమాయ, మా మీద నమ్మకం ఉంచండి. మేము ఖచ్చితంగా స్కూల్కి వెళ్తాం, స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటాం. సరే అయితే పదండి, ఈ కారు వెళ్ళి తనకు డెలివరీ చేసి 100 కోట్లు తీసుకుందాం. Next morning. మొత్తానికి మా పెన్నమావయ్య అయితే ఇప్పుడు గోల్డ్ కార్ కొన్నాడు. మా పెన్నమావయ్య గోల్డెన్ స్టార్, పెన్ను స్టార్. మరి అంతే కదరా షించాన్. ఎస్, ఇప్పుడు చూడండి మనకైతే బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు మన ఇంటి చుట్టూ. ఎందుకంటే ఇప్పుడు ఈ పెన్నమాయ 100 కోట్ల ఆస్తికి అధిపతిగా అయిపోయాడు కాబట్టి నిన్నైతే మనం ఆ కార్ అయితే డెలివరీ చేసేసాం. మనకైతే $100 crore అయితే మన అకౌంట్లో అయితే పడిపోయినాయి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంత పెద్ద ఇంటిని అయితే కొనుగోలు చేశాను. అండ్ కొనుగోలు చేయడంతో పాటే కాదు, ఇంకా మంచి మంచి కార్లు కూడా మన అకౌంట్లో అయితే రాబోతున్నాయి. చూడండి, ఇక్కడ 2 సూపర్ కార్స్ అయితే ఉన్నాయి. ఎలా ఉన్నారా పింఛన్ ఈ కార్లు? సూపర్ గా ఉన్నాయి పెన్నమాయ, అదిరిపోయింది. మా నీళ్ళు అయితే నిజంగా చెప్తున్నాను, ఇక్కడ నుంచి చూస్తే మా స్కూల్ కూడా చాలా దగ్గరగా ఉంది పెన్నమాయ. సూపర్ సూపర్. ఓ, స్కూల్ కూడా చాలా దగ్గరగా ఉంది. అయితే మీరందరూ బాగా సంతోషంగా ఉన్నారు కదా, అది చాలు ఈ పెన్నమాయకి. ఇక మీదట మనం ఎటువంటి పేదరికంలోకి పోయేదే లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 100 కోట్లు అయితే ఉన్నాయి. పిల్లలు అన్నట్టు మీకు మా హోమ్ టూర్ చూపించలేదు కదా. వెయిట్, ఇది వచ్చేసరికి మెయిన్ డోర్. సో ఇందాక మేము గ్యారేజ్ నుంచి అయితే కింద నుంచి వచ్చాం కదా, ఇది నా మెయిన్ డోర్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి హాల్. అండ్ మీకు మా ఇది చూసారా స్విమ్మింగ్ పూల్ చూసారా? ఇంకా వాటర్ అయితే పడుతున్నారు. సో కొత్తగా కొన్నాం కదా, కొత్త వాటర్ రావాలి. అండ్ ఇంకా మీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి ఇంట్లో. ఇది వచ్చేసరికి గార్డెన్ ఏరియా, ఇది వచ్చేసరికి చిల్ ఏరియా. ఓకేనా? గార్డెన్ ఏరియాలో లైట్స్ కూడా కొత్తవి, అవన్నీ ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసినవి, చాలా మంచి లైట్స్. అండ్ ఇది వచ్చేసరికి మ్యూజిక్ సిస్టమ్. చూడండి, నైట్ పూట ఇక్కడ పార్టీ చేసుకోవడానికి చాలా బాగుంటది. అండ్ పైకి వెళ్ళి చూపించడం మర్చిపోయాను, ఉండండి పైకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఆల్ రైట్, ఇదిగోండి, ఇది వచ్చేసరికి నా ఆఫీస్ ఏరియా. సో ఇక్కడ నుంచి నేను గేమింగ్ వీడియోస్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా గేమ్స్ రిలేటెడ్ వీడియో కంటెంట్ ఎడిట్ చేయడం కానీ అంతా ఇక్కడ నుంచే చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి నా బెడ్రూమ్. నేను షించాన్ పెంచాన్ చాప్ గడ్ ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, ఐపీఎల్ మ్యాచెస్ ఇక్కడ నుంచే చూస్తుంటాం. అండ్ ఇంకా బయటికి వెళ్ళి చూపించాల్సింది చాలా ఉంది. ఇది వచ్చేసరికి అప్పుడప్పుడు చిల్ ఏరియా అనమాట, చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి. సో ఫైనల్గా అయితే మన ఇల్లు ఎంత బాగుందో కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ ఇల్లు అనిపించిందో మీకు కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ పిల్లలు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పెన్నమ్మ వీడియోలు మీకు నచ్చుతానో లేదో నాకు అర్థం కావట్లేదు.
మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే కదా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మీది ఎన్నో లైక్ కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ ఊరు, అదే మీ సిటీ ఎక్కడో, మీ విలేజ్ ఎక్కడో, ఆ ఊరి నేమ్ కూడా కామెంట్ చేయండి. మర్చిపోరు కదూ. లైక్ చేసి షేర్ చేస్తారు కదా మీ మిత్రులందరికీ. మళ్ళీ మంచి విడత కలుద్దాం. అంటే దెన్ యువర్స్ లవింగ్ స్టార్ పెనం స్టార్, వన్ అండ్ ఓన్లీ స్టార్ పెనం స్టార్. బాయ్ బాయ్ పిల్లలు, లవ్ యూ, బాయ్.